కార్తీక పురాణము 9వ రోజు పారాయణము. సప్తదశ అధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. ఉద్భూత పురుషున కాంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది. అత్ర బ్రూమ సమాధానం కోన్యో జీవస్త్వమేవహి స్వయం పృచ్ఛ సింహాంకో హం బ్రహ్మైవాస్మి న సంశయః. జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయం అనే సమాధానం వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడినైన నాకు మరింత విమర్శగా చెప్పుమని కోరుతున్నాను. అంగీరస ఉవాచ. అంతఃకరణానికి, సద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకునుము. దేహము కుండవలే రూపాదివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సు గాని, అస్థిరమైన ప్రాణము గాని ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలననైతే దేహేంద్రియాదులన్నీ భాసమానలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తను ఆకర్షిస్తుందో, అదేవిధంగా తాను నిర్వికారి అయి బద్యాదులను సైతం చలింపచేస్తున్నదో దానిని ఆత్మ వాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనః ప్రాణాలు భాసమానలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజగత్ స్వప్నాదులను, వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహతరమైన నే ననబడే ఆత్మ చేతనే దేహాదులన్నీ భాసమానలవుతున్నాయి. సమస్తము పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య అగోచర ప్రేమైకాకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధి, గతత్వ, పరిణామతత్వ, క్షీణత్వ, నాశాంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేను నీవుగా, త్వమేవహంగా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాత్ విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. అతద్వా వృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తిః స్యాత్ ద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రాహ్మణ్యమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, నేతి
నా ఇతి, నా ఇతి ఇది కాదు అని అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ సర్వావయవేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థం. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్వం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థము. ఆ ఆత్మ సంసార లక్షణ వేష్టితం కాదని, సత్యమని, దృష్టి గోచారము కాదని, చీకటి నెరుగనిదని లేదా చీకటి అవతలదని పోల్చి చెప్పడానికే వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతముని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో. అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణం, శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వ్యాఖ్యల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మ ఫల ప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వే అనగా నువ్వే పరబ్రహ్మవని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్కృత్య ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం గాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి, తత్ త్వం అసి ఈ వాక్యానికర్థం తదాత్మత్వము అని చెప్పాలి. ఇందులో వాక్యార్థాలైన కించిత్ జ్ఞాత్వా, సర్వజ్ఞత, విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలని గ్రహించినట్లయితే తదాత్మము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేద శంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగ లక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది. ఉదాహరణకు స్వయం దేవదత్త ఆత్మసంపన్నః అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా సమ ధమాది సాధన సంపత్తితో శ్రవణ మననాదికాలనాచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వల్లనో తదాత్మ బోధ స్థిరపడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవ్వడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము. దానినే ముక్తి, మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తూ ఉండడం వలన ప్రారబ్ధాన్ననుసరించి ఆ జన్మలో కానీ లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలన్నీ త్రెంచుకుని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయ సమాప్తః. 17వ అధ్యాయం సమాప్తము. అష్టాదశ అధ్యాయము. ఆంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని
తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మనాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చూసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్ ప్రాతస్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతి చోదితం. స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమైంది. ప్రాతస్నానే హస్యశ్చే పుణ్యమాసత్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే మకరస్తే రవౌ మాఘే వైశాఖే మేషగే రవౌ. ప్రతిరోజున ప్రాతస్నానం చెయ్యలేని వాళ్ళు సూర్య సంచారము గల తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాల్లోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ 3 మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చతుర్మాస్యాది పుణ్యకాలాల్లో గాని చంద్ర సూర్య గ్రహణ పర్వాల్లో గాని స్నానం చాలా ప్రధానము. గ్రహణాల్లో గ్రహణకాల స్నానమే ముఖ్యం. సర్వకాలము ఎందు బ్రాహ్మణులకు, పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్య, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, అన్నింటా సర్వోత్తమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్టుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలము గాని కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకములో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిదురలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చతుర్మాస్య అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును, పూజలను చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్ళి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రామ సుఖ్యాలు లోనై పోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదుల్లో, బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేసి కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్యకార్య చరణాలను, అత్యధిక పాపాచరణులను చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్య గణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తాదశ అష్టాదశాధ్యాయౌ సమాప్తః.
9వ రోజు నవమ నాటి పారాయణము సమాప్తము.